గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశీస్సులతో 1999లో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 2024 జనవరి 21న హైదరాబాద్ శిల్పకళా వేదికలో సిల్వర్ జూబ్లీ వేడుకని జరపబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలుపుతూ ప్రెస్ మీట్ పెట్టారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఈ సందర్భంగా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారాయన. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమాకి ఎంతోమంది సింగర్స్ని పరిచయం చేయడమే కాకుండా ఎంతోమంది చిన్నపిల్లల్లో మ్యూజిక్ అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఈరోజు ఎంతోమందిని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చారు. ఉన్న వాళ్ళందరూ రామాచారి గారి ఎల్ఎంఏ స్కూల్లో నేర్చుకొని ఇక్కడ మనకు సింగర్స్గా పరిచయం అయ్యి ఈరోజు మన తెలుగు సినిమాకి కావాల్సిన అంత మ్యూజిక్ సైడ్ కావాల్సిన ఎంతోమందిని క్రియేట్ చేసిన రామాచారి గారు ఎల్ఎంఏకు 25th ఇయర్ సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. సో ఈ జాన్ 21st సిల్వర్ జూబ్లీ ఇయర్ వాళ్ళు చెయ్యాలి ఇట్లా అనుకున్నప్పుడు వాళ్ళు శిల్పకళా వేదిక కూడా బుక్ చేసుకొని వచ్చారు నా దగ్గరికి. సార్ మేము మీ నుంచి ఏమి ఆశించట్లేదు, అంటే జనరల్గా ఏమనుకుంటారు ఫైనాన్షియల్గా కానీ ఇంకొకలాగా ఏదన్నా నాకు సపోర్ట్ కానీ వారు ఏం అడగలేదు. మీరు ముందు నిలబడి రాఘవేంద్రరావు గారు మీలాంటి వాళ్ళు ముందు నిలబడి ఇది మేము 25 ఇయర్స్లో ఇది చేసింది ఫ్యూచర్ జనరేషన్కి ఇంతమంది సింగర్స్ని ఈరోజు ఎంతోమంది కోరస్ పాడుతున్నారు. అన్ని సినిమాల్లో మనకి ఈవెంట్స్ జరుగుతుంటే స్టేజ్ పైన పాడుతూ ఉంటారు. వాళ్ళందరినీ మేము తయారు చేశాము. ఇంకా ఫ్యూచర్లో ఇలా గ్లోబల్గా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రీ అండి. ఇందులో మా మ్యాజిక్ ఏంటంటే వారు అక్కడ నేర్పించేటప్పుడు డబ్బు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఈవెంట్ కూడా మా నుంచి ఏమీ ఆశించకుండా మీరు వచ్చి నిలబడి ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేలాగా చూడండి అని అడిగారు. అంటే వారికి తెలిసిన విద్యని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎలాంటి డబ్బు ఎలాంటి గిఫ్ట్లు తీసుకోకుండా ఈరోజు తయారు చేస్తున్నందుకు మనం అందరము వారిని అభినందించడమే కాదు. జాన్ 21st శిల్పకళా వేదికలో ఉంది. ఈ 20 రోజులు మనము మన ద్వారా కావాల్సిన సహాయం చేసి ఆ ఈవెంట్ సక్సెస్ చేసి ఈ ఇండస్ట్రీకి వారు ఇచ్చిన 25 సంవత్సరాల నుంచి ఎంతమందిని మనకి ఇచ్చినందుకు ఇండస్ట్రీ నుంచి వారు కోరుకున్న ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలనే నా సంకల్పం, నా విన్నపం. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి మొన్న ఛాంబర్లో అందరు ప్రొడ్యూసర్లతో మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగు లోపల ఏం జరిగింది మాకు తెలుసు, కానీ బయటకైతే రకరకాల స్టేట్మెంట్లు రకరకాల మ్యాటర్స్ స్ప్రెడ్ చేశారు. యాక్చువల్గా ఆ 5 ప్రొడ్యూసర్స్ని పిలిచి ఏదన్నా అవకాశం ఉంటే ఒకరిద్దరు వెనకకి వెళ్తే వచ్చే సినిమాలకి థియేటర్స్ కంఫర్టబుల్గా దొరుకుతాయని నా ఆధ్వర్యంలోనే జరిగింది. ఎందుకంటే నా సినిమా నేను పోస్ట్పోన్ చేశాను కాబట్టి నేను లీడ్ చేస్తే బాగుంటుందని అందరూ ఆ 5 నిర్మాతలు కోరుకున్నారు. సో 5 నిర్మాతలతో పాటు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు అడగడం వల్ల ఛాంబర్ నుంచి తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి వాళ్ళు ఒక లెటర్ రాస్తే ఆ మీటింగ్ జరిగింది. సో అందరు ప్రొడ్యూసర్లకు చెప్పడం జరిగింది. దాంట్లో నుంచి రేపు ఎల్లుండి లోపల ఏదన్నా అవకాశం ఉంటే ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఒకవేళ షిఫ్ట్ అవుతాం అనుకుంటే వాళ్ళకి సోలో డేటు ఇప్పియాలని మేమందరం అనుకున్నది. పోతే అందరు ప్రొడ్యూసర్లకు మాకు ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మా సినిమా కానీ ఆశలో బతుకుతాం మేము. సో కాబట్టి అందరికీ సంక్రాంతి డేటే కావాలనుకుంటాం. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నా సినిమా వర్క్ అవ్వట్లేదని నేను చాలా ముందు జాగ్రత్తగా నా సినిమాని సమ్మర్కి షిఫ్ట్ చేసుకున్నాను. సో అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే అది జరుగుతుంది. అది రేపు ఎల్లుండి అలాంటిది ఏదైనా జరిగితే మళ్ళీ అఫీషియల్గా మీకు ఏదో ద్వారంగా న్యూస్ ఇస్తాం. గుంటూరు కారం ఎప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు. అలాగే అదర్ 4 ప్రొడ్యూసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరన్నా ఒకరిద్దరు వెళ్తే బాగుంటుంది అని. సో రిజల్ట్ చూద్దాం రేపు ఎల్లుండి వచ్చేదాన్ని బట్టి దాని మీద వాళ్ళకు సోలో డేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కరు వెనకకి వెళ్ళారనుకో కనీసం 4 సినిమాలకు కంఫర్ట్ అవుతుంది, కింద ఉన్న సినిమాలకు కంఫర్ట్ అవుతుంది. ఆ ఒక్క సినిమా మీరు ఏదని చెప్తారు రాజు గారు, ఎందుకంటే మీ మాట చెల్లుతుంది. అసలు ఎవరైనా మీరు అలా అనకండి సార్. ఇమ్మీడియట్లీ ఏం చేస్తాడు, ఇగో దిల్ రాజు గారి సినిమాని రావద్దన్నారంట, హెడ్లైన్స్ మీరే పెడతారు. నేను అందుకే ఎవరికి చెప్పదలుచుకోలేదు. మేము
మీటింగ్ స్టార్ట్ అయ్యేకంటే ముందు అనుకున్నది అది. ఎవరికి మనం చెప్పకూడదు, వాళ్ళ ఇష్టం. ప్రపోజల్గా అందరికీ పెడదాము, ఎవరు వెనుకకి వెళ్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేలాగే. అవును సార్, ఇప్పుడు మీరు అదే ఎవరన్నా కదా. ఎవరన్నా వెనుకకి వెళ్తే వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళకు సోలో డేట్ ఇప్పిద్దామని. అప్పుడు ఏమవుతుంది, ఒకటే సినిమా వచ్చినప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది.